Hi guys, what's up? Good evening. Welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog. Hi mummy. హాయ్. సో నైట్ ఆల్మోస్ట్ 9:30 అయిందా? టైం ఎంత అయితే 10 అయితే ఉన్నా 9:30 కరెక్ట్ ఎగ్జాక్ట్ 9:30 అయింది. పూజకి ప్రిపరేషన్స్ అన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. మార్నింగ్ ఏ టైంకి లేయాల్సి వస్తుంది? 6కి లేస్తే స్వామి 6:30 అంటే 7 అన్నాడు. 7:30కి వస్తాడు. 7:30కి అట్లా వస్తే సరిపోతుంది అనమాట. మమ్మీ మేము వస్తామని ఇంకెట్లా స్వీట్స్ అవి ఇవి చేసింది కదా, రేపు ఎట్లా మళ్ళీ ప్రసాదం చేయాలా. సో నా ఫేవరెట్ నాకంటే డాలీ కేసరి అంటే బాగా ఇష్టము. సో ఇంకా మళ్ళీ రేపు ఎట్లయినా ఫ్రెష్ చేస్తే మళ్ళీ తింటారనమాట. డాడీ వాళ్ళు ఇంకా ఇప్పుడే వచ్చినట్టున్నారు కదా? ఇప్పుడే వచ్చినారు. డాడీని అజిత్ అప్పుడే వచ్చినాడు. అజిత్ అప్పుడే వచ్చినాడు, డాడీ ఇప్పుడు వచ్చినాడు. సో దర్శన్ అయితే పైన ఫ్రెష్ అప్ అయిపోతున్నాడు. నేను ఇంకా ఫ్రెష్ అప్ కాలేదు. ఒకేసారి తినేసిన తర్వాత కొద్దిసేపు మాట్లాడేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిదామని చెప్పేసి. అండ్ ఫుల్ జర్నీ అది ఇది హడావిడి. ఒక 5 days రెస్ట్ తీసుకోవచ్చు ఇక్కడ ఉంటే. అండ్ పూజలు ఉన్నాయి కాబట్టి ఒక 2 రోజులు స్లీప్ ఉండదు, బట్ మధ్యాహ్నం పడుకోవచ్చు అనుకుంటా నాకు తెలిసి. మధ్యాహ్నం పడుకోవచ్చు. మధ్యాహ్నం కొంచెం గ్యాప్ దొరికితే. అందరు వచ్చిన రోజు టైం ఉండదు, అందరు వస్తే టైం ఉండదు అనమాట. బట్ ఇట్స్ ఫైన్. అండ్ రేపు పిన్ని వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ కూడా అండి. సో రేపు సెలబ్రేట్ చేయడానికి అవ్వదు బికాజ్ మనకు పూజ ఉంటుంది కాబట్టి. చూద్దాం ఇంకొక రోజు ఏమన్నా ప్లాన్ చేద్దాం దాన్ని పక్కా. ఓకే, సో యా, ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్ విత్ కేసరి. ఓకే గైస్, కేసరి అయితే టేస్ట్ చాలా చాలా బాగుంది. అండ్ నా శారీస్ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఐ మీన్ బ్లౌజ్ రెడీ అయిపోయింది. నాకు ఫిట్టింగ్ కూడా ప్రాపర్గా సరిపోయింది. అదే భయం ఉండేది ఫిట్టింగ్ సరిపోతుందో లేదో అని చెప్పేసి. లాస్ట్ మినిట్లో అయినా ఆంటీ చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేశారనమాట. మార్నింగ్ నేను రెడ్ కలర్ శారీ వేసుకుందాము అనుకుంటున్నాను, అది మంచి సెట్ అవుతుంది పూజకు అని చెప్పేసి. అండ్ ఈ మంత్ అంతా పూజలు ఫంక్షన్స్ అవి ఇవి అని ఫుల్ బిజీ కదా. నాతో పాటు వెడ్డింగ్ సీజన్లో చాలామంది బిజీగా ఉండిండొచ్చు. అలాగే ఫెస్టివల్ సీజన్ కూడా ఎంతమంది ఫేషియల్ చేయించుకున్నారు చెప్పండి. పార్లర్కి వెళ్ళి ఫేషియల్స్ చేయించుకోవాలనుకుంటే నాకు తెలుసు చాలా మందికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్పేసి. కానీ నేను క్వైట్ ఆపోజిట్ కదా. నేను ఆల్రెడీ ట్రై చేయలేదని కాదు, పక్కా ట్రై చేశాను. ప్రతిసారి పార్లర్కి వెళ్ళడము, ఒక 2-3 వేలు ఖర్చు పెట్టుకోవడం, నాకు కొత్త పింపుల్స్ రావడము. ఎందుకు ఆ టెక్నిక్ నాకు వర్కౌట్ అవ్వలేదో ఏమో తెలియదు, కానీ ఫేషియల్స్ అయితే నాకు సెట్ అవ్వవు అనమాట. ఇన్ఫ్యాక్ట్ నేను నా వెడ్డింగ్ టైంలో కూడా ఫేషియల్స్ చేయించుకోలేదు, లేదంటే ఏదైనా డర్మాట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్స్ తీసుకోవడం కానీ అలాంటిది ఏమీ చేయలేదన్నమాట. సో నా స్కిన్ కేర్ నేను ప్రాపర్గా ఫాలో అవుతూ వచ్చాను. అండ్ స్కిన్ కేర్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్టర్నల్, మనకి ఇంటర్నల్ కూడా అంతే కేర్ తీసుకోవాలి. బట్ నాకు వర్క్ అయింది ఏంటంటే క్యూర్ స్కిన్ వల్ల ప్రోడక్ట్స్. ఎందుకంటే క్యూర్ స్కిన్ మీ అందరికీ తెలుసు, ఇట్స్ అన్ యాప్ అని చెప్పేసి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినా లేదంటే పార్లర్స్లోకి వెళ్ళినా కూడా చాలా ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటుంది. మినిమం 2,000 అయితే పక్కా అవుతుంది. అండ్ డాక్టర్ దగ్గర మనం కన్సల్టేషన్ తీసుకోవాలనుకున్నా కూడా 2,000, 3,000 కన్సల్టేషన్ ఫీ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ క్యూర్ స్కిన్లో నాకు అది బాగా హెల్ప్ అయింది అనమాట. డబ్బులు మంచిగా సేవ్ చేసుకున్నాను, ఎందుకంటే కన్సల్టేషన్ మనకు ఫ్రీ. సో ఆ కన్సల్టేషన్లో డాక్టర్ అయితే మనల్ని డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. సో పర్సనల్గా నా డాక్టర్ పేరు అయితే శక్తి గారు. సో తను అన్ని క్వశ్చన్స్ అడిగారనమాట, రిలేటెడ్ టు ఏజ్ అవ్వచ్చు, లేదంటే వెయిట్ అవ్వచ్చు, లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉందా, లేదంటే సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి కొన్ని డిఫరెంట్ పర్సనల్ క్వశ్చన్స్ అవన్నీ అడుగుతారు. బికాజ్ వాళ్ళు అనలైజ్ చేయాలి కదా. సో అదంతా అనలైజ్ చేసిన తర్వాత మనకి ఇది పర్సనలీ క్యూరేటెడ్ బాక్స్ ఒకటి ఇస్తారనమాట. సో ఈ బాక్స్లో మనకి కస్టమైజ్డ్ కిట్ ఉంటుంది. సో మీకు ఇఫ్ ఇన్ కేస్ యాక్నే, పింపుల్స్, లేదంటే బ్లెమిషెస్ ఎక్కువ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఫొటోస్ తీస్తారనమాట. ఆ అనాలిసిస్లోనే మనకు కనపడిపోతుంది ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. అండ్ తను నాకు కన్సల్టేషన్ మొన్న జరిగిందనమాట. అండ్ ఇంకొకటి కూడా ఉంది కమింగ్ వీక్లో, బికాజ్ అప్పుడు సంక్రాంతి టైంలో పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను ఇంకా కమింగ్ వీక్లో పెట్టుకున్నాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉంటే తను నాకు కిట్ చేంజ్ చేయడం కానీ అట్లా ఉంటుంది. సో లాస్ట్ టైం కన్సల్టేషన్లో ఏమైందంటే తను నాకు ఫస్ట్ స్టార్ట్ చేసినాం కదా, మేము ఫిబ్రవరిలో స్టార్ట్ చేసినట్టున్నాము, అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో చూపించారనమాట. అంటే మిడిల్లో నేను ట్రావెల్ చేసినప్పుడు అప్పుడు నాకు కుదరలేదనమాట వాడడం. అప్పుడు నాకు మరీ బ్రేక్అవుట్స్ అయ్యాయి. అప్పుడు చెప్పారనమాట కన్సిస్టెంట్గా యూజ్ చేస్తూ ఉండు అని చెప్పేసి. సో స్టార్టింగ్కి ఇప్పటికీ నేను పక్కన ఇక్కడ పిక్చర్స్ యాడ్ చేస్తూ ఉంటాను చూడండి, చాలా మంచి డిఫరెన్స్ వచ్చింది. ఎస్పెషలీ డార్క్ స్పాట్స్ అనేటివి మంచిగా రెడ్యూస్ అయ్యాయన్నమాట. సో దట్ ఈస్ విత్ మై పర్సనల్ కిట్. సో మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. బికాజ్ మనం ఎక్కడెక్కడికో వెళ్ళి పార్లర్స్కి వెళ్ళి అంత డబ్బులు ఖర్చు పెట్టి టెంపరీ సొల్యూషన్ కోసం సర్చ్ చేయడం కంటే పర్మనెంట్ సొల్యూషన్ కోసం సర్చ్ చేస్తే చాలా చాలా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ మన స్కిన్కి మనం ఏం అప్లై చేస్తున్నాము అనేది కూడా ఇట్స్ వెరీ
వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ మీరు కూడా డెఫినెట్లీ డాక్టర్ కన్సల్టేషన్ అనేది తీసుకోవచ్చు. నేను కింద క్యూర్ స్కిన్ ది యాప్ లింక్ ఇచ్చుంటాను, దాని మీద క్లిక్ చేయొచ్చు అనమాట. మీరు ఈజీగా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పి స్కిన్ అనాలిసిస్ తీసుకుంటే బెటర్. అండ్ ఈ కస్టమైజ్డ్ కిట్ మీద కూడా నా కూపన్ కోడ్ ఉంది. మీకు కిట్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ కనిపిస్తున్న కూపన్ కోడ్ జూహిట్ 300 అనేది యూస్ చేస్తే మీకు కిట్ మీద కూడా డిస్కౌంట్ వస్తుంది అనమాట. అండ్ అది ఫస్ట్ 100 సబ్స్క్రైబర్స్కి మాత్రమే లిమిటెడ్ ఉన్నాయండి కూపన్స్, అందుకని చెప్పేసి ఓన్లీ ఫర్ ఫస్ట్ 100 సబ్స్క్రైబర్స్ ఎవరు కొంటారో వాళ్ళకి. యా, డెఫినెట్లీ చెక్అవుట్ యాప్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్. అండ్ మీరు కూడా డెఫినెట్లీ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను పడుకుంటాను బికాజ్ మార్నింగ్ ఐ థింక్ 5:30 6 అట్లా లేస్తే సరిపోతుంది. ఫైనల్లీ రెడీ అయిపోయాను. కరెక్ట్ టైంకే రెడీ అయ్యాను. కింద ఇంకా ప్రదీప్ వాళ్ళు వచ్చేసి అరేంజ్మెంట్స్ అన్ని చేసుకుంటున్నారు. యాక్చువల్గా ఈ హారంకి వచ్చేసి ఇంకా లాంగ్ది కూడా ఉందన్నమాట. ఈ నెక్లెస్కి లాంగ్ హారం ఉంది, అది వేసుకోలేదు. వేసుకొని చూసాను, ఈ శారీలోకి సింపుల్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఓన్లీ షార్ట్ చైన్ మాత్రం వేసుకున్నాను అనమాట. చాలా ఇయర్స్ బ్యాక్ ఇది. అండ్ ఇప్పుడు కెమ్ డిజైన్ మంచి ట్రెండింగ్లో ఉంది. అంటే ఇది కొంచెం ఓల్డ్ మోడల్ అయినప్పటికీ డిజైన్ అంటే ఆ కెంప్ది అదంతా కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. అందుకే ఐ డోంట్ వాంట్ టు చేంజ్ ఇట్, ఐ వాంట్ టు కీప్ దిస్ బికాజ్ మళ్ళీ ఓల్డ్ ట్రెండ్ ఎట్లనో రిపీట్ అవుతుంది అని చెప్పేసి ఇది ఎక్కడ తీసుకున్న రీతిలోనే తీసుకున్నాం అనుకుంటా. ప్రస్తుతానికి మ్యాచింగ్ లక్ష్మీ కాసు బ్యాంగిల్స్ వేసేసినాను. అండ్ శారీ ఐ థింక్ ఇట్స్ ఫ్రమ్ శోభా శారీస్. ఇప్పుడు కింద దర్శన్ మన కోసం వెయిట్ చేస్తున్నాడు. దర్శన్ కిందికి వెళ్ళిపోయాడు అరేంజ్మెంట్స్లో ఏమైనా హెల్ప్ కావాలంటే. అండ్ హెయిర్ స్టైల్ నాకు ఇంతకంటే బెటర్ హెయిర్ స్టైల్ అయితే రాదండి. అండ్ దట్టు ఇంకా తడిగానే ఉంది. ఫ్రంట్లో ఒకటే కొంచెం డ్రైయర్ పెట్టుకున్నాను, టైం అవుతామని చెప్పేసి. లెట్స్ గో. నేను రెడీ అయ్యి కిందికి వెళ్ళేలోపు ఆల్మోస్ట్ పూజకు కావాల్సిన డెకరేషన్ అంతా ప్రదీప్ స్వామి వాళ్ళే చేసుకుంటున్నారనమాట. సో ప్రదీప్ స్వామి మోస్ట్లీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ బాగానే గుర్తుంటారు బికాస్ పెళ్ళి అంతకుముందు జరిగిన ఏ ఫంక్షన్స్ అయినా ప్రదీప్ స్వామి చేతుల మీద జరుగుతూ ఉంటాయన్నమాట. ఇట్స్ లైక్ ఏ సెంటిమెంట్ మాకు. అండ్ మమ్మీ ఇక్కడ ఫుల్ బిజీగా ఉన్నారు మార్నింగ్ కాఫీ చేయడంలో బికాజ్ అందరినీ ఉపవాసం ఉండమన్నారు. కానీ అత్తయ్య అండ్ మమ్మీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మమ్మీకి ఈ మధ్య బ్రేక్ఫాస్ట్ చేయకపోతే హెడేక్ చాలా ఎక్కువ వచ్చేస్తుందంట. ఉపవాసాలు ఉండి లాస్ట్కి ఇంకా దేవుడే చూపించేసినట్టున్నాడు, ఇంక ఉపవాసాలు ఉండొద్దు నువ్వు ఎక్కువ, మార్నింగ్ ఫస్ట్ తినేసే అని చెప్పేసి. వారంలో 3-4 రోజులు ఉపవాసం ఉంటుందండి మార్నింగ్. ఎట్లా చెప్పండి, హెల్త్ పాడైపోతుంది కదా. సో మేము అందుకే చెప్పాం, లేదు ఇప్పటి నుండి తింటూ ఉండు, నువ్వు ఎప్పుడైతే మార్నింగ్ తినట్లేదో అప్పుడు నీకు హెడేక్ ఎక్కువ వస్తుందని చెప్పేసి. అండ్ అత్తయ్య కొన్ని టాబ్లెట్స్ తీసుకుంటారు కాబట్టి తను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకండి, హెల్త్ ఫస్ట్ ఇంపార్టెంట్, మనం ఎంత పూజ చేసినా అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరు తిన్నారు. అండ్ మిగతా వాళ్ళమందరం ఉపవాసము. అండ్ నాకు ఈ శారీ అయితే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ పూజకి వచ్చిన అందరూ కూడా ఈ శారీని చాలా ఇష్టపడ్డారనమాట. మా అత్తయ్యకి కూడా బాగా నచ్చిందంట. వెరీ సింపుల్ శారీ బట్ బాగా ఎలివేట్ అయిందనమాట. రెడ్ కలర్ అవ్వచ్చు నా మీదికి పర్సనల్గా. అండ్ దర్శన్ కూడా ఇట్లా ట్రెడిషనల్ పంచా స్టైల్లో రెడీ అయిపోయాడు. నేను ఆల్రెడీ చెప్పాను అనమాట, నువ్వు ఎంత కొత్త షర్ట్ వేసుకున్నా ప్రదీప్ స్వామి నీతో షర్ట్ అయితే తీస్తారు, షాల్ వేసుకోవాల్సి వస్తుంది మళ్ళీ అని చెప్పేసి. మార్నింగే చేతికి ఏదో తగిలించుకున్నాడండి. మొత్తానికి కొంచెం బ్లడ్ కూడా క్లాట్ అయినట్టుంది, పాపం ఇబ్బంది పడుతున్నాడు అనమాట, దాంతోనే టచ్ చేయలేక. అండ్ యా, మార్నింగ్ కొంచెం ఉపవాసం ఉంటే కళ్ళు తిరుగుతాయని చెప్పేసి మా మమ్మీ ఇంకా కాఫీ ఒకటైనా తాగండి, కనీసం ఫ్రూట్స్ పాలు అట్లా ఏమైనా తీసుకోవచ్చు అని చెప్తే ఇంకా పాలు తాగామన్నమాట. ఫ్రూట్స్ అయితే ఏం తినలేదు. ఇంక ఎంతసేపు ఆఫ్టర్నూన్ ఎట్లనో కొంచెం పూజకి బ్రేక్ ఉంటుంది కదా, సో ఒకేసారి ఆఫ్టర్నూన్ లంచ్ చేయొచ్చు, ఉపవాసం ఉంటే మంచిదని చెప్పేసి మేము ఫాస్టింగ్ చేస్తున్నాము.
మహాలక్ష్మి నమః రెండు అక్షంతులు తీసుకొని ఆ దీపాలపై సంస్కారం చేసుకోండి. కింద మనం పూలు పెట్టినాం కదా అక్కడ వేసి సంస్కారం చేసుకోండి. తీసుకుంటాం. ఓం మహాలక్ష్మి నమః సకలారాధనై సువర్చితమస్తు. రెండు గింజలు రెండే తీసుకోవాలి మన పూజ అయ్యేంత వరకు, అంగుష మాత్రం ఇంతే. నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః. రెండు నక్షత్రాలు తీసుకొని వాసన చూసి ఆ పిలవడం, వాసన చూసి ఎడమ వైపులో వెనక్కి వేసుకో. పూజా కర్మ సమారభేత్. భూమిని నమస్కారం చేసుకోండి. ఓం పవిత్రం కురు సర్వదా. సో అత్తయ్య శారీ డీటెయిల్స్ అయితే నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు, తను బెంగళూరులోనే తీసుకున్నారనమాట. మమ్మీది ఆన్లైన్లో తీసుకోండి సరే, నాకు బాగా గుర్తుంది అమెజాన్లో తీసుకున్నట్టున్నా. అండ్ నాకైతే చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయని చెప్పాను కదా, అండ్ సింపుల్గా దాంట్లోకి మంచిగా సెట్ అయింది ఆ నెక్లెస్ నేను వేసుకోండేది. సో మీకు కావాలంటే మీరు ఫోటో తీసి రితీలో అడగచ్చు, బికాజ్ నేను రితీలోనే తీసుకున్నాం అనమాట, చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకోండేది అది. సో అలానే కాకుండా మీరు ఏమైనా మోడిఫికేషన్స్ కావాలన్నా కూడా చేయించుకోవచ్చు అనమాట. అండ్ ఐఎమ్ సో గ్లాడ్, ఎందుకంటే నేను రీసెంట్గా కూడా రితీకి వెళ్ళాను, అక్కడ వాళ్ళు చెప్పారనమాట చాలా కాల్స్ వస్తూ ఉంటాయి మన ఛానల్ చూసి, చాలామంది కాల్ చేసి ఆర్డర్స్ కూడా ఇస్తూ ఉంటారని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ. అండ్ నేను ఏది తెచ్చుకున్నా కూడా చూపించేదానికి మెయిన్ రీజన్ ఏంటంటే అదే, మన ఛానల్లో చాలామంది వ్యూవర్స్కి ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట తీసుకోవాలి అని చెప్పేసి. సో కావాల్సిన వాళ్ళకి యూజ్ అవుతుంది అనే దాంతోనే నేను ప్రతి ఒక్క డీటెయిల్ మిస్ చేయకుండా చెప్తూ ఉంటాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా మిస్ అయినా కూడా మీరు నన్ను కామెంట్స్లో అడగండి, డెఫినెట్లీ అది నెక్స్ట్ బ్లాగ్స్లో ఎప్పుడైనా చెప్తాను. ఓకే. పాదారవిందయోగ ఆద్యం సమర్పయామి. హస్తారవిందయోగ అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఔపచారిక స్నానం. ఉద్దరు బిడు ఉదోగుతా పూర్తి సైడ్ పెట్టుకోవాలి. అండ్ కమింగ్ ఫర్ ద మెయిన్ పార్ట్, ఇప్పుడు పూజ ఏం పూజ అని చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది, సడన్గా ఎందుకు పూజ చేపిస్తున్నారు అని కూడా అనుకోండొచ్చు. సో ఫస్ట్ రీజన్ ఏంటంటే మాకు పెళ్ళై 1 year అయింది కదా, దానికోసం ఇంట్లో పూజ ఏదైనా చేపిస్తే మంచిది అనే ఒక రీజన్ మెయిన్ అనమాట. అందుకే మేమిద్దరం కలిసి చేస్తున్నాము. అండ్ దాంతో పాటుగా బిజినెస్ పరంగా కొన్ని ఏమన్నా ఉంటాయి కదా, సో అలాంటిది కూడా పూజ, కొత్తది ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు పూజ చేయడం అలవాటు అనమాట. సో దానికోసం కూడా పూజ చేపిస్తున్నాం అనమాట. కొద్దిసేపు తర్వాత అజిత్ కూడా జాయిన్ అవుతాడు, బికాజ్ అజిత్, దర్శన్, డాడీ అందరు కలిసి వాళ్ళు కొత్త ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. నేను ఎక్కువ డీటెయిల్స్ ఇప్పుడే చెప్పను, బికాజ్ అంతా ఒకసారి ఫైనల్ అయిన తర్వాత చెప్దాము అనుకుంటున్నాను అనమాట. సో అది ఫైనల్ అయితే కొన్ని లైఫ్ చేంజెస్, లైఫ్ అప్డేట్స్ చాలానే వస్తాయి. సో అది దానికోసం క్లారిటీ నేను తర్వాత ఎప్పుడైనా ఇస్తాను అనమాట. అంతా ఫైనల్ అయిన తర్వాత ఐ విల్ డెఫినెట్లీ లెట్ యూ నో. మేబీ ఇంకొక 1 month అట్లా పట్టచ్చు అనుకుంటాను. చాలామంది ఏం గెస్ట్ చేశారంటే నేను ఇక్కడ మన ప్రాజెక్ట్లోనే అపార్ట్మెంట్ తీసుకున్నాను కదా, సో అపార్ట్మెంట్లో ఏమైనా గృహప్రవేశం ఏమో అనుకున్నారు, కానీ కాదండి, దాంట్లో మేము గృహప్రవేశం చేయట్లేదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే నేను మన దాంట్లోనే తీసుకునేది జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం అనమాట, ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు. సో దాంట్లో మేమైతే ఉండం కదా, దాన్ని నేను మళ్ళీ తిరిగి సేల్ చేసుకుంటాను. సో అందుకని చెప్పేసి ఆ గృహప్రవేశం పూజ అయితే కాదు, ఇది స్పెషల్గా అరుణపారాయణం అనుకుంటా. సో సూర్యుడికి పూజలు చేసామన్నమాట. సో ఎనీథింగ్ ఫర్
పాజిటివిటీ, ఇంట్లో మంచిగా పాజిటివ్గా ఉండడానికి అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో మంచి పాజిటివ్ ఎనర్జీ ఇంకా ఎక్కువ ఉండడానికి అట్లా అనమాట. సో ఇయర్లీ వన్స్ అట్లా పూజలు చేపిస్తే చాలా బెటర్ ఉంటుంది, ఒక మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. అండ్ మన ఛానల్ని ఫస్ట్ నుండి చూసే వాళ్ళకైతే ఇంకా బాగా తెలుసు, మన ఇంట్లో కొంచెం పూజలు ఇవన్నీ కొంచెం ఎక్కువే జరుగుతూ ఉంటాయి అండ్ సెంటిమెంట్స్ కూడా మాకు కొంచెం ఎక్కువ అని చెప్పేసి మీరు ఈ పాటికే తెలిసిపోయి ఉంటుందన్నమాట. సో దానికోసం ఈ స్పెషల్ పూజ. యాక్చువల్గా ఇది ఒక 3-4 డేస్ చేయాల్సిన పూజ అనమాట. కాకపోతే పురోహితులు మనకి ఎక్కువ ప్రదీప్ స్వామి అరేంజ్ చేసుకున్నారు కాబట్టి 2 డేస్లో జరగబోతోంది. అండ్ 2 డేస్ కూడా చాలా చాలా పీస్ఫుల్గా జరిగింది. యూ షుడ్ నాట్ మిస్ ఇట్. అండ్ నేను ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వ్లాగ్లో చెప్తూ ఉంటాను. స్టే ట్యూన్ ఫర్ దాట్. కొన్ని అప్డేట్స్, హింట్స్ డ్రాప్ చేస్తాను అనమాట. సో యా, వెయిట్ ఫర్ దట్. చేతులు స్ట్రైట్ గా ఓం భూర్భువస్వః హ్రీం ఆరోహణోత్తర అదివం హ్రీం ఓం రవయే నమః సూర్యనారాయణ నమః సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి. చేతులు స్ట్రైట్ లేండి, మీకు ఎన్ని వీలు అయితే చేయండి. ఓం భూర్భువస్వః ఓం భ్రూం రుద్రోగం సూర్యాయ ఓం సూర్యాయ నమః సూర్యనారాయణ సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి. చూడాలి ఎవరైతే చేస్తారు, అది పైకి అనుకో. ప్రేమాశాస్తే తదనేన విశాశాస్తే తదస్యాతద్భ్యాద తదస్మై దేవారాసందాం తదగ్నిర్దేవో దేవేభ్యో మనసే వయమగ్నేర్మానుషాః ఇష్టం చ వీదం చ ఉభయచనాద్యా వా పృథివీ హంగమసంతాత యాగతిర్వామస్యేదం చ నమో దేవేభ్యః. శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతే. శ్రీజాయా ఉషా సంజ్ఞాసమేత సూర్యనారాయణ స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఆయుష్మాన్ భవ వంశాభివృద్ధిరస్తు. మీ కుటుంబానికి హాయ్, హాయ్, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఈరోజు అందరూ నా మ్యారేజ్ డే కదా, ఎట్లయినా విషయం చెప్తారు అందరికి. ఆల్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మా ఫేసెస్ ఆఫ్టర్ 108 108 సాష్టాంగ నమస్కారం దర్శన. నేను హాఫ్ అజిత్. అజిత్ ఇట్రా ఇట్రా ఇట్రా. నీ ఫీలింగ్ చెప్తారా? నీ ఫీలింగ్ 108 శాస్త్రం అట్లా నా మ్యారేజ్ డే విషయం క్రేజీ ఉండి కాళ్ళు మ్యారేజ్ డే విషయం చెప్పు. అడుక్కొని చెప్పించుకుంటున్నా. ఏ షాకిర్ అట్లా వచ్చినాడు. సాకిర్ కాదన్నా, నువ్వు రావని వీళ్ళు బిర్యానీ తినేకపోయింటారని ఫిక్స్ అయిపోయినారు. వివాహ శుభాకాంక్షలు, వివాహ దిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మా అల్లుడు నాకు ఏం గిఫ్ట్ ఇస్తున్నాడు మళ్ళీ వీడియోలో చెప్తాను. పూజకు వచ్చినాం కదా ఇందాక 108. అదే పెద్ద గిఫ్ట్. పాపం అజిత్ దర్శనం అయితే ఫుల్ చేయాలి కదా, హాఫ్. సో హాఫ్ చేసేది ఒక రకం అయితే వీళ్ళు ఎనర్జీ అంతా రెడ్ అయిపోయినాయి. ప్రస్తుతానికి తగ్గింది, ఇప్పుడు బెటర్, కొంచెం బెటర్. మమ్మీ
వీళ్ళ ఎక్స్ప్రెషన్ వీళ్ళ రియాక్షన్ అడుగుతాను 108 సాష్టాంగం ఏం చేస్తా అంటే మాకంటే అమ్మోళ్ళు ఎక్కువ ఫీల్ ఎందుకు స్వామి ఇంకా చాలు చాలు అంటే ఏం తిల్లా ఉపవాసము ఏడకలు తిరిగి పొద్దున్న నుంచి అని అందుకు వాళ్ళ కోసమే వాళ్ళ బ్లెస్సింగ్ రావాలని అందుకోసం. అవునవును మొత్తానికి సక్సెస్ఫుల్ గా ప్రస్తుతానికి అయిపోయింది. ఈవినింగ్ ఉంది, రేపు మార్నింగ్ ఈవినింగ్ 108 అట్లా కౌంట్ ఏం లేదు, జస్ట్ పూజ అంతే. రేపు హోమం అండి. యూ టేక్ రెస్ట్, ఆఫ్టర్నూన్ వచ్చి పడుకో. గైస్ ఈవినింగ్ 6 అవుతుంది, నేను స్నానం చేసి రెడీ అయినా. ఇప్పుడు ఇంకొక పూజ స్టార్ట్ అవుతుంది. ఈ దర్శన్ పడుకొని స్నానానికి పోమంట అంటే పోకుండా అట్లనే ఉన్నా. డాలీ కూడా అయిపోయిందండి లాస్ట్ ఫ్రెష్ అప్ అయిపోవడము. అందరం పడుకున్నాంలేండి. పోతావా లేదా ఎప్పుడన్నా? కింద ఆల్రెడీ ప్రదీప్ స్వామి వాళ్ళు వచ్చి అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారండి. అగ్రిమెంట్స్ ఏముంటాయి దీంట్లో? ఏమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అనుకున్నావా? స్నానానికి. అండ్ బై ది వే నేను బొటాక్స్ చేయించిండే చూడండి, ఏ స్టైలింగ్ లేకుండా ఎట్లుంది. ఇది పెరిగింది అనమాట, ఇంత పెరిగింది ప్రస్తుతానికి. అండ్ ఫ్రంట్ పోర్షన్లో కొంచెం తొందరగానే వెళ్ళిపోతుందిలేండి. అండ్ దర్శనం ఇట్స్ ఆల్రెడీ టైం, గెటప్. నైట్కి ఎంతసేపు కావాలంటే అంతసేపు పడుకో, ఫోన్ మళ్ళీ చూసుకోవచ్చు. ఆ స్టేటస్కి స్టోరీస్కి వేస్తారు, మళ్ళీ ఎంతమంది చూసినారు అనేది చూసుకునేది దర్శన్కి కొంచెం అలవాటు ఎక్కువ. నేను కిందికి పోతా, ఓకేనా? ఫస్ట్ కనుక్కొని పోండి. ఏమని? ఏం కనుక్కోలా? నోరు తెరుస్తూనే ఉంటావు. లే పని చేసుకోవాలా? ఏం షర్ట్ అట్లనా డాలీ? పని చేసుకోవాలా, షర్ట్ ప్యాంటా అని అడగాలంట డాలీ. అది అడిగితే తప్ప నువ్వు లేవా ఇప్పుడు? అంతలోపల స్నానం చేసేటప్పుడు అంతలోపల ఏదో కనుక్కొని ఈడ పెట్టేసి ఉంటా నీకు డ్రెస్. హలో, పంచ్ అంట వేసుకో. మార్నింగ్ వేసుకున్నావు కదా, కొత్తది వేసుకోవాలా? మార్నింగ్ వేసుకోండి, వేసుకోకూడదు. రేపు ఏం వేసుకుంటావు? ఇప్పుడు కూడా అతికించుకో కట్టుకో వాడితే. రామరాజులో అతికించుకో కట్టుకో వస్తుందండి ఒకటి, అదేమంటారు దాన్ని? వెల్క్రో. రేపు ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంది. రేపు వెల్క్రో వేసుకో. ఇప్పుడు నార్మల్ పంచ ఉంది కదా, అది బెల్ట్ వేసుకొని వేసుకో. కింద పోయి తీసుకురావాలి. నువ్వు స్నానానికి పోతే మేము అన్నీ తెచ్చి ఇక్కడ పెడతాం. నువ్వు ఇక్కడే కూర్చుంటే నువ్వు చిచ్చి మళ్ళీ బాయ్. సో మార్నింగ్ ఇంకా అన్ని సాష్టాంగ నమస్కారాలు చేసిన తర్వాత అలసిపోయి బాగా టైర్డ్ అయిపోయినాడు అనమాట దర్శన్. సో నేను ఫస్ట్ డ్రెస్ వేసుకున్నాను కదా, తర్వాత ఇంకా శారీ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా శారీకి కూడా చేంజ్ అయిపోయాను అనమాట. ఎలాగో ఉన్నాయి కదా, ఇంకా అకేషన్స్ అప్పుడే శారీ కట్టుకోకపోతే ఇంకెప్పుడు కట్టుకుంటావు అని చెప్పేసి త్వరగా ఇంకా చేంజ్ చేసేసుకున్నాను. వెరీ లైట్ వెయిట్ శారీ. యాక్చువల్లీ ఇది చూడడానికి బాగుంది కానీ నాకు వేసుకున్నప్పుడు టు బీ ఆనెస్ట్ అంత కంఫర్ట్ అస్సలు అనిపించలేదు అనమాట. అండ్ మమ్మీకి కూడా చెప్పాను, ఈ శారీ నాకు వద్దు మమ్మీ, నాకు అంత కంఫర్ట్ లేదు, కొంచెం చెమ్కీలు రాలుతున్నాయి అనమాట. సో ఐ ఫీల్ ఇట్స్ ఎ వెరీ యావరేజ్ శారీ అనిపించింది నాకు. దట్ టు హ్యాండ్స్ కూడా ఈ శారీకి ఎందుకు అంత కాంప్లిమెంట్ చేయట్లేదు. మీరు చెప్పే కంటే ముందే నా శారీ గురించి నేనే చెప్పేసినానండి యావరేజ్గా ఉందని. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? చాలా రోజుల తర్వాత మేము ఇక్కడ కూర్చొని అనంతపూర్కి వచ్చినాయి. మా పాప ఇలాగ మాట్లాడుతున్నాం. ఈ పూజ చేస్తున్నారు, బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు కొత్తగా, అందుకని పూజ చేస్తున్నారు. ముగ్గురు వాళ్ళు పూజ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించి అప్డేట్ జూహి ఇస్తుంది. అది ఇంకా కొన్ని రోజులు పోవాలా అప్డేట్ ఇచ్చేకి మీకు. అందుకని పూజ చేస్తున్నారు, 2 రోజులు పూజ. ఈరోజు ఇంకా ఫినిష్ కాలేదు. ఎంత అవుతుంది టైం? 7:38 క్లోజ్ అవుతుంది. మళ్ళీ పొద్దున్నే 7కి స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ అందరూ గెస్ట్లు వస్తున్నారు. రేపు అందరినీ పిలిచాం. బాగున్నారా అందరూ? చాలా రోజుల తర్వాత కదా. నేనైతే చాలా రోజులు మాట్లాడిస్తున్నారు పాపం. అందరికి థ్యాంక్ యూ. కానీ నేమ్స్ గుర్తుండవు, చెప్దాం అనుకుంటా. అవునవును, చాలా రోజులైనా. ఆ రోజు కానంటే అశోక్ నగర్ లో ఉంటారంట తను. పాపం ఎగ్జాక్ట్ గా ఫీల్ అవుతుంది మమ్మల్ని చూసినందుకే. చాలా రోజు 2 years నుంచి అనుకుంటుందంట మమ్మల్ని చూడాలనేసి. అంటే జూహీని, జూహీ బదులు మేము కనిపించామని హ్యాపీ అంట.
నేను మర్చిపోయినామమ్మా, ఏమనుకోద్దు. అందరికీ థ్యాంక్ యూ, ఇట్లాగే సపోర్ట్ చేస్తుందండి. మీ బ్లెస్సింగ్ ఉంటే ఇంకా ముగ్గురు ముందుకు వెళ్ళిపోతారు. ఓకేనా? ఓకే అండి, బాయ్. బాయ్. హాయ్. పూజ అంతా అయిపోయిందండి. టుమారో పూజ కోసం ప్రీ ప్లీటింగ్ చేసుకుంటాను అనమాట నేను అత్తయ్య సారీస్ని. సో ఇది కూడా అయిపోతే ఈరోజు డే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టే. రెస్ట్ తీసుకోవాలి, దర్శనం నేను ఇద్దరం అందరూ రెస్ట్ తీసుకోవాలి మార్నింగ్ నుండి కూర్చొని. అజిత్ ఆల్రెడీ పడుకొని వేసినాడు అనమాట. అండ్ యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. See you in our next vlog, guys. Stay positive, stay healthy and big, and everyone. Bye. Bye, Darshanu. బాయ్ బాయ్. Bye. బాయ్ మా. Bye.